తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అదేంటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ల దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని. తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో, ఏం చేస్తావు? నేను ఈరోజే జైలు నుంచి వచ్చాను. అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను. లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. రండి సార్, రండి. వెల్కమ్. రండి. నమస్తే. సరవర బొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు. చాకులాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కల్పించావు. చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. రండి సార్. ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి. పాము తరిస్తాడు. రఘుపతి గారు, ఒక్క నిమిషం సార్. వీడియో థ్యాంక్ యూ. మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఇదిగో మన ఇద్దరం ఓ పని చేద్దావా? పనా? అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టు మీద కూర్చుందాం. నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. రఫ్ ఆడిస్తానేమనుకున్నావా? ఆడించు ఆడించు. అవతల చిన్నబాబు గారు తాళి కట్టేస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? చూసారా, నరికేసిన చేతులతోనే దండేశారు. ఎంత ఘోరం. ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి. నారాయణ, ఏదో కొంప ముంచెట్టున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. పదండ్రా. వెళ్ళిపోవడం కదరా, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదరా. నేను చెప్తాను పద. నా మాట వినండిరా. ఒరేయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏమిట్రా అది? ఇక్కడున్న పోలీసు వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్కే పిటిషన్ పెట్టుకుంటే. హరి, నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఆలస్యం ఎందుకు? రే దుర్గా, ఇదిగో పిటిషన్ రాయి. అమ్మా లక్ష్మి, ఒరే రాజా, లక్ష్మి, మన రాఘవ కలెక్టర్ గా పద రామ్మా. బాబు, వదిన, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి.
నాదేముందిరా రాఘవ, ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు. మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్య? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు? అక్కడికి వచ్చి నువ్వు మా పీకల మీద ఎక్కడానికా? నువ్వు రావడానికి వీలేదు. నేను వస్తున్నాను. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు. ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేననుకో. ఏ, నేను వస్తాను. బామ్మ నేను వస్తున్నాను. అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నీ పంచు. రానమ్మా, రా. మామగారు ఆగది. రావాయలుడు, కమాన్ రా. మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట. ఇదేమన్నా బాగుందా? తప్పే ఉంది. తప్పే ఉందా? కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి. మా తమ్ముడు చేయన్నారని తన మీద వేసుకుని నన్ను చదివించాడు. వాడు జైలుకెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు. అది విని నీకు సిగ్గనిపించలేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు ట్యాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో. ఎంతసేపు రా? తొందరగా కానివ్వండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి. కసక్కం తొక్కించేసి జై మేళ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని, ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. విఘ్నేశ్వరా, నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా. ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా. గురువా, మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే తెలియదు వేయకుండా లాగించగరు. తక్క ఒరే నారాయణ, ఇది పెద్ద నసకేసురా. గురు తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ రా. తోలు. వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఆ? సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. ఓయ్, డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో, తెయ్. ఏంటి రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. చెప్పు. బాగోదు. ఏయ్, ఏయ్, ఉండు. తెయ్. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాం భారతదేశంలో. ఎంత? రఫ్. ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఓహో, ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఈ ఎలా వదిలిపెట్టను, అటు ఇటు చేస్తాను.
కుమారి కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు? హాల్ అందంగా ఉండాలని. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసులు. ఇదిగో చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు. 10 మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మల ఈ చెత్త ఫోటో ఎందుకు? మా వదిని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగున అవమానాలు పాలు చేస్తున్నారు. దానైనా క్షమితేమో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం నీ ప్రాణాలు. ఏం చేస్తావు? ఏమని చేస్తాను? You shut up! రాజా, ఏమండి, మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి. ఇదిగో ఈవిడేమో చేతికి అందినవని కాజేసే రకం. నువ్వు నాకు భార్య మాత్రమే. వీళ్ళంతా నా ప్రాణం. మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఈ ఫోటో అక్కడ పెట్టు. సారీ అన్నయ్య. జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి. డాడీ, ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానన్నావు. ఇలా నేను చంపదెబ్బలు తింటానుకా? వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా మా అర్థమైంది. అదేమిటో డాడీ, ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు, మరు నిమిషంలోనే మారిపోతారు. సెంటిమెంట్లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా. ఓ పని చెయ్యి, ఆ విషయం ఈ పోలీస్ బుర్రకు వదిలేసాయి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి. ఎవడికి కావాలా బోడి సన్మానం? ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా ఓ చాలువా కప్పి నెత్తిన ఒక కద్ర టోపీ ఎడతారు. కలిసి వచ్చే కట్టిప్పు. ఇది సెంట్రల్ జైల్లో ఉన్న ఒక అతను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి. ఈ లండా సోరీ పేరోలు ఇవ్వడం మనకెందుకయ్యా? ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా. 1 lakh అన్నాడు సార్. ఎంత? 1,00,000 అండి. అయితే వాళ్ళని ఆడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను. ఆనందంగా ఎట్టేస్తాను సంతకం. పొట్టిదా పొడుగుదా? పొడుగుదేనండి. మూడో కట్టిప్పు. ఎవరో రఘురామ్ అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ అండ్తో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి. పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి. ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం. ఏకాంబరం? అవునండి. మా ఏకాంబరం? అవునండి. అమ్మని కట్టెటయ్యి కట్టెటయ్యి. హలో, మీకే. ఓం మినిటర్ గాలి సుబ్బారావు పీకింగ్. అటేపెవరు పీకేది? ఏకాంబరం స్పీకింగ్. గాలి సుబ్బారావు, ఏ నీ గాలిలా మళ్ళింది? గాలి కాదు, నీళ్లు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు. అది వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు. ఏంటి సంగత? అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి 6 లీటర్లకి ఎప్పుడొస్తా? లీటర్ ఇంకమ్మా 2 లీటర్లకు వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి. తీసుకో. మీరు హోమ్ మినిస్టర్ గారికి మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా. మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ ఆర్డర్స్ పడ్డాయి. మీ దగ్గరున్న ఆధారాలతో రేపు 10 గంటకల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి. హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు. గాలి సుబ్బారావు గారు, ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం. బోలో స్వతంత్ర భారత్ కి జై. గాలి సుబ్బారావు జిందాబాద్. ఏంట్రా నీ గొడవ? గొడవ కాదురా, మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా. హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ. ఏంటంటే లక్ష్మి,
పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు. వస్తా డాడీ. ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో. పద, నేను వస్తాను. ఇదిగో కార్ రివర్స్ చేసుకో. అలాగే సార్. వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు. అంటే చిన్నదారి, నీకు అర్థం కాదు. నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా. మిగతా విషయం నేను చూస్తాను. వెళ్ళి రాయ్ ఇట్రా. చూసారా మీ వదిన గారి రాసలీలలు? ఎవరా అయ్యా నువ్వా? మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారని ఇప్పటి వరకు తెలుసు, కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. ఇది గౌరవస్తులుండే ఇల్లు. మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి. కలెక్టర్ గారు, గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది. మన కంటి కనిపించేవని నిజాలు కావు. ఈవేళ అన్నయ్య వదిన పెట్టుకున్న బొత్తు నిజం కాదా? కట్టుకున్న పట్టుచీర నిజం కాదా? నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవిడి గది నుంచి బయటికి రావడం నిజం కాదా? ఇవి చాలవా, లేక అగ్ని పరీక్ష చేయించాలా? ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించాడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా. నాయనమ్మా, మీరు లోపలికెళ్ళండి. చిచి, ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పొమ్మన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు? సిగ్గా? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలా అని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? పారిపోతున్న డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. ఏం కుసావ్? నేను చెప్పానని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు, మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. ఏమన్నా? మా పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. చాలా
ఏకం గారు ఏమిటి ఎలా వచ్చారు? నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి. ఒక్క తాళం ఏంటి, మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అపరావు వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పడరా. మీరే రాఘవెవరు? నేనేనండి. నమస్కారం. చేతుల్లో ఫైల్స్ ఏమిటి? ఇవి మా సర్టిఫికెట్స్ అండి. మంత్రి గారు మా గోడు వినటంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. నాకు అండర్స్టాండ్ వెరీ గుడ్ సార్. మీరంతా కూర్చోండి. నువ్వు రా, నీకు టైం అయింది. రాఘవ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. కనకాంబరం ఎవరు చంపారు చెప్తా, నన్ను చెప్పద్దు. సార్, మా వాళ్ళు ఇంకా రాలేదేంటండి? మంత్రి గారు ఎంక్వైరీ. నీకేమన్నా అనుమానమా? కూర్చో, నువ్వురా. షూర్, ఇట్ విల్ బి సక్సెస్. నమస్కారం. ఏమిట్రా ఇదంతా ఎలా జరిగింది? నారాయణ, 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 రే రే మాట్లాడరా నారాయణ. రే రే, ఇదంతా ఎవరు చేశారా? వాళ్ళు మీ పెద్దలేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది. మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? చెబితే ఆవేశంలో నువ్వేం చేస్తావని భయపడి చెప్పలేదు. రాజా, జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగ్లాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా మన వాళ్ళందరినీ నారాయణ ఎక్కడ్రా ఏకాంబరం? తెలియదు, నాకు తెలియదు.
ఏకాంబరం కనకాంబరం సిద్ధాంత్ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు.